హానికరం మరియు క్యాన్సర్కి కారణం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఈ స్కిట్లోని పాత్రలు వాళ్ళ పేర్లు సన్నివేశాలు కేవలం కల్పితం. ఈ చిత్రంలోని వాళ్ళని ఉద్దేశించిన మాత్రం కాదని నేను చెప్పదలుచుకున్నాను. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఇష్టం. హలో యూజీటీ ఉర్జిత్ గాట్ టాలెంట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ ఫేవరెట్ యాంకర్ సుమాంత. ఈ రోజు మన ఉర్జిత్ లేడీస్ వాళ్ళ టాలెంట్ ని చూపించడానికి వస్తున్నారు. మరి వాళ్ళ టాలెంట్ ని చూసి తట్టుకొని జడ్జ్ చేయడానికి మన అందరికీ ఇష్టమైన జడ్జ్ రోజా హెగ్డే వచ్చేస్తున్నారు. ఇన్స్టాలో ఈవిడ రీల్స్ చూసి చాలా మంది యూత్ సింగర్స్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. Let's welcome her along with her assistant Sri Bala. Record check. ఎలా ఉంది? సేమ్ టు సేమ్ ఉంది. ఏంటి ఇందాక మన కార్లో విన్న సాంగ్ సేమ్ ఉంది, ఆ పాట పెడతా లిప్సింగ్ చేయండి అంటున్నా. కొంచెం కూడా మ్యూజిక్ సెన్స్ లేదు. సర్లే, ఇక్కడ నా గురించి కొంచెం మంచిగా చెప్పు. మరి నాకు శాలరీ లభిస్తారా? ఇస్తాలే. అయితే చూసుకోండి, మీకు మామూలు ఎలివేషన్స్ ఇవ్వను, బాహుబలే. హలో మ్యామ్, వెల్కమ్ టు ద షో. ఏంటి ఈ మధ్య బాగా స్మార్ట్ గా తయారయ్యారు? మరి ఏమనుకుంటున్నారు? మార్నింగ్ సంగీతం, జెండా, తర్వాత స్కూల్. మా మేడం ఆల్ ఇన్ వన్ కదా. మా మేడం స్కూల్ చాలా ఫేమస్, మీరు కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి, తెగిద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఓకే మేడం, ప్లీజ్ టేక్ యువర్ సీట్. లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ కంటెస్టెంట్ మంగళంపల్లి సుబ్బులక్ష్మి. ఈవిడ మంచి సింగర్. ఇప్పుడు పాట పాడి మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. Alert, alert! Brace yourselves. Make way for the unstoppable Sub-Inspector Chiquita Singh. She's fearless and she never forgets to carry her whistle. Shine in the morning, chase in the afternoon, and case closed by dinner. She keeps crime and boredom away. Give it up for the one and only S.I. Chiquita Singh. చికిత, నమస్తే మేడం. ఏంటి ఇలా వచ్చారు? Who are you? నేను ఈ ప్రోగ్రామ్ హోస్ట్ మేడం. ఐఎమ్ సుమాంత. I said, who are you? హలో, నాకు ఇక్కడ న్యూసెన్స్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే పర్సనల్ గా చెక్ చేద్దామని వచ్చా. మా కమ్యూనిటీలో న్యూసెన్సా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఏంటి అసలు ఈ న్యూసెన్స్ అండ్ గొడవలు ఇక్కడ? అయ్యో మేడం, మేమేదో వినాయక చవితి అని ఈవెంట్ చేసుకుంటున్నాం. ఇది మా ఉర్జిత్ మేడం. ఇక్కడ గొడవలేంటి? ఉర్జిత్ అంటే యూనిటీ, యూనిటీ అంటేనే ఉర్జిత్. అది కూడా చూద్దాం. నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తా. అయితే స్పెషల్ జడ్జ్ లా ఉండి మీరు కూడా ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి మేడం. ఉన్నదే ఒక్క జడ్జి పోస్ట్, మళ్ళీ దీనికి కాంపిటీషన్. బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. మరి ఎవరేంటి? ప్లీజ్ బీ సీటెడ్ మ్యామ్. వెల్కమ్ టు ద షో మేడం. ఏంటి మేడం, మీ పోలీస్ డ్రెస్ ఈ కలర్ లో ఉంది? ఎందుకంటే నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా. మన ఫస్ట్ పర్ఫార్మర్ కర్ణాటక సింగర్ శృతి పైన శ్రద్ధతో మంగళంపల్లి సుబ్బులక్ష్మి.
నమస్కారం. హాయ్ సుబ్బు, నువ్వు మంచి సింగర్ అని మన ఉద్యోగంలో టాక్. ఏదో మీ అభిమానం. నీకు ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ అంటగా, సూపర్. మీకన్నా చాలా ఎక్కువైతే. నేను ఇప్పుడు పాడబోయే పాట శృతి నీవు గతి నీవు. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. సుబ్బు, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, పెంచుకున్న తాళం ఏంటి? తగిట తగిలి 2 4 తగిట తగిట 6 8. ఆ పాట విలువ తెలుసా నీకు? నీకు తెలుసా? మీ పాటలో శృతి లయ ఎక్కడ? శృతి లయ ఇక్కడే ఎక్కడో ఉండాలి మేడం. ఉండండి పిలుస్తాను. హే హే, శృతి లయ అంటే మనుషులు కాదమ్మా, అవి మ్యూజిక్ లో ఒక పార్ట్. నీకన్నా మన బాలగోకులం పిల్లలు బాగా పాడతారు. ఐఎమ్ టెల్లింగ్ దట్. నేనేమంటానంటే, మీరేమన్నా పర్లేదు మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్. మీ రీల్స్ చూసి సింగర్ అవ్వాలని డిసైడ్ అయ్యా. మీ 150th రీల్ లో మీరు ఎలా పాడారో సేమ్ అలానే పాడారు. సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. చాలా బాగా పాడామమ్మా. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మాత్రం చాలా ఇంప్రూవ్ చేయాలి. సరే, ఆడియన్స్ కి SMS రిక్వెస్ట్ చేసుకో. హాయ్, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చితే యూనిటీ అని టైప్ చేసి ఉర్జిత్ రెసిడెన్స్ కి మెసేజ్ చేయండి. ఎందుకంటే ఉర్జిత్ అంటే యూనిటీ, యూనిటీ అంటే ఉర్జిత్. దట్ వాజ్ ఎ బోంబాస్టిక్ పర్ఫార్మెన్స్. సుబ్బు తన పాటతో మన హృదయాలు దోచుకుంది. నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ రోస్ట్ క్వీన్, ఫిల్టర్లెస్ కమేడియన్ రష్మిక దేవరకొండ. హాయ్ రష్మిక. హే, కాల్ మీ ఆడి. ఇట్స్ ద ఆర్టీ షో. ఓకే ఆడి, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది చూసి. ఏంటి ఇంత స్లిమ్ గా తయారయ్యావు? ఓ అదా, నేను డైట్ లో ఉన్నా. ఇవాళ అయితే ఫాస్టింగ్, తెలుసా? అయ్యో, ఫాస్టింగా? నీరసం రాదా? ఏం తినవుగా? అవును, ఏమీ తినను. జస్ట్ మార్నింగ్ 2 పూరీలు, ఒక మసాలా దోశ తిన్నా అంతే. ఇంకా ఏమీ తినలే ఇప్పటి వరకు. దాన్ని ఫాస్టింగ్ అన్నారు. మాతో చెప్పావు కానీ ఇంకెవరికి చెప్పకు. అవును, నీ అసిస్టెంట్ ఉండాలి కదా, తను రాలేదేంటి? ఓ తన ఇవాళ మార్నింగ్ థ్రెడ్మిల్ మీద వాక్ చేస్తుంటే సడన్ గా పవర్ పోయింది. తను కింద పడిపోయింది, కాలు బెనికింది, అందుకే రాలేదు. అయ్యో, అక్కడ కాదు, ఇక్కడికి రా. వస్తున్నా సుధా, వస్తున్నా సుధా, వస్తున్నా సుధా. నా పేరు సుధా కాదు, సుమాంత. ఏదో అలవాట్లే అన్నానులే. బోర్ కొడుతుంది, త్వరగా స్టార్ట్ చేయమ్మా. బోర్ కొడితే, లైఫ్ లో మసాలా ఏం లేదు అనిపిస్తే ఒక్కసారి వాట్సాప్ లో మన రెసిడెన్స్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఫుల్ టైం పాస్. మసాలా ఏంటి? వాట్స్ రాంగ్? ఇస్ ఎనీథింగ్ గోయింగ్ ఆన్ దట్ ఐ షుడ్ నో? అయ్యో మ్యామ్, మా రెసిడెన్స్ గ్రూప్ లో ఫుల్ జోక్స్, ఫార్వర్డ్స్, క్రీడోత్సవ్ ప్లానింగ్స్, ఈవెంట్ ప్లానింగ్స్ అని ఇలా చాలా నడుస్తూనే ఉంటాయి. సో ఫుల్ టైం పాస్ అని చెప్తున్నా. నాకెందుకో డౌట్ గా ఉంది. ఐ విల్ మానిటర్ ఆల్ యువర్ సోషల్ మీడియా గ్రూప్స్. కిషోర్ ఫోన్ చూడండి. చేయండి మేడం, అప్పుడు మీరే అంటారు ఉర్జిత్ అంటే యూనిటీ, యూనిటీ అంటే ఉర్జిత్ అని. ఆడి, నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఏదో పెద్ద ప్యాకేజ్ ఆఫర్ చేశారు అని విన్నా. నువ్వేంటి ఇలా స్టాండప్ కామెడీ? అయ్యో, అదెందుకు గుర్తు చేస్తావు?
ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంతలో ఇంటర్నెట్ డ్రాప్ అయింది, కాల్ డ్రాప్ అయింది, వాళ్ళు నన్ను డ్రాప్ చేశారు. అయ్యో, నీకు జాబ్ వస్తుంది, పార్టీ ఇస్తావు అనుకున్నా. అయితే పార్టీ లేనట్టేనా పుష్ప? ఏం పార్టీనే? నీకు ప్రతి నెల కిట్టి పార్టీలు సరిపోవట్లేదా? మళ్ళీ సపరేట్ పార్టీస్ అడుగుతున్నావు? మన కిట్టి ఉందిలే, రొటీన్. ఉచిత్లో జెంట్స్ కిట్టి కూడా ఉందంట, తెలుసా? నేను విన్నా. మన ఉచిత్ జెంట్స్ కిట్టి చాలా ఫేమస్. పక్క కమ్యూనిటీస్ కూడా ఇలా ఆదర్శంగా తీసుకుంటున్నాయంట. ఓకే జడ్జెస్, ఈ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? వాళ్ళకి డెఫినెట్ గా కొత్తగా అనిపించే ఉంటది కదా? కొత్తగా కాదు, చాలా చెత్తగా అనిపించింది. అదేంటి అంత మాట అన్నారు? మీరు ఇంతకన్నా బాగా చేస్తారా కామెడీ? మా మేడం డైలీ చేసేదే అది. అయిపోతా. డోంట్ వరీ, ఆడియన్స్ కి SMS రిక్వెస్ట్ చేసుకో. హాయ్, నా పర్ఫార్మెన్స్ మీకు ఎలాగో నచ్చే ఉంటుంది. సో యూనిటీ అని టైప్ చేసి ఉచిత్ రెసిడెంట్స్ కి మెసేజ్ చేయండి. ఎందుకంటే ఉచిత్ అంటే యూనిటీ, యూనిటీ అంటే ఉచిత్. దట్ వాజ్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. మరి మన నెక్స్ట్ పర్ఫార్మర్ యూట్యూబ్ వ్యూవర్స్ కి టీయర్స్, బ్యూటీ క్వీన్స్ కి తెప్పిస్తుంది ఫియర్స్. Let's welcome blogger, model, performer, and what not, the one and only Manisha Arora. మేడం స్కోప్ పెట్టుకోండి, ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ బ్రైట్నెస్ తగ్గించి నా ఫేస్ మీద బ్రైట్నెస్ పెంచి యాజ్ ఇట్ ఈస్ తీసేయండి. నేను ఇస్తాను. ఏమైతే యూట్యూబ్ తీయించుకుంటాను కాదు, ఇది పెట్టండి. వావ్, అసలు నువ్వు బ్లాగర్ మోడల్లో ర్యాంప్ వాక్ చాలా బాగా చేస్తున్నావే. నాదేం ర్యాంప్ వాక్ మేడం, ఒకసారి ఉచిత్కి ఈవినింగ్ టైంలో రండి, అస్సలైన ర్యాంప్ వాక్ చూసుకోండి. మా లేడీస్ చూసిన వాకింగ్ ముందు మా క్యాట్ వాక్స్, ర్యాంప్ వాక్స్ అసలు కనిపించావు మేడం. అవును, ఏంటి ఇంత లేట్గా వచ్చావు? ఏం చెప్పమంటావు, మెయిడ్స్ ప్రాబ్లమే. మెయిడ్ రాలా ఇవాళ ఫ్రీక్వెంట్గా మానేస్తుంది. కొత్త మేడ్ని పెట్టుకోలేకపోయావా? ఆ మాట ఎందుకులే, మెయిడ్స్ని మనం అప్రూవ్ చేసిన భారతీయ అప్రూవ్ చేయాలిగా. సర్లే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అబ్బో, చాలా బాగా చేసావే. ఇంతకీ నీకు ఫాలోవర్స్ ఎంతమంది ఏంటి? 7K మేడం. ఏం చేసి ఏం లాభం మేడం, మా ఉర్జిత్ వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. హే సుమంత, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావా? ఎలా చేసుకుంటామే? పోనీలో ఏదో కమ్యూనిటీ ఈవెంట్స్ వీడియోస్ చేస్తుంది అని సబ్స్క్రైబ్ చేసుకుందామని అనుకుంటే 6 months ఇక్కడ ఉంటే 6 months ట్రిప్స్ లో ఉంటావు. ఎవరు చేసుకుంటారే? నీ ట్రావెల్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలా? అసలు నా ట్రావెల్ వీడియోస్ చూసి మాట్లాడుతున్నావా? ఈ ఫోన్లో చూస్తే నీకేం తెలుస్తుంది? ఒక్కసారి టీవీలో పెట్టుకొని చూడు, అప్పుడు నువ్వే అంటావు వావ్ మనీషా సూపర్ వీడియోస్ అని. మన మేడం కూడా చూసే ఉంటారు వీడియోస్. ఏం మేడం చూసారా టీవీలో? సూపర్గా ఉన్నాయి కదా. చెప్పండి మేడం. ఎందుకండి అన్ని సార్లు అడుగుతారు? మొన్న వచ్చిన పార్ట్ ఫ్లక్చుయేషన్స్ లో మా మేడం 2 టీవీలు. అయ్యో రామా. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో మన జడ్జ్ రోజా హెగ్డే గారిని అడుగుదాం. ఏంటా వాక్? అది అసలు క్యాట్ వాకేనా? ఐఎమ్ డిసప్పాయింటెడ్. నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ముందు మీరు వెళ్ళండి అక్కడికి, తర్వాత సరే, SMS రిక్వెస్ట్ చేసుకో. హాయ్ గైస్, నా పర్ఫార్మెన్స్ అదే నా క్యాట్ వాక్, ర్యాంప్ వాక్ కనుక మీకు నచ్చినట్టయితే యూనిటీ అని టైప్ చేసి ఉర్జిత్ రెసిడెంట్స్కి మెసేజ్ చేసేయండి. ఎందుకంటే ఉర్జిత్ అంటే యూనిటీ, యూనిటీ అంటే ఉర్జిత్. ఓకే జడ్జెస్, పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. సో మీరు విన్నర్ ఎవరో చెప్తే వాళ్ళకి మన UGT ట్రోఫీ ఇవ్వచ్చు.
నాకే వస్తుంది. ఎంత బాగా పాడానో చూసారుగా. ఏంటి అది పాట? మా చెవుల్లో తూటాలా పేరుంది. నాకే వస్తుందబ్బా, సూపర్ గా వాక్ చేసాయి. అది నువ్వు చెప్తే గానీ తెలియట్లే క్యాట్ వాక్ అని, మళ్ళీ దానిలో డాన్స్ అని. జనాలు భయపడుతున్నారట. ఆ ట్రోఫీ నాదే కన్ఫర్మ్. కామెడీతో చింపేశారు. ఏం కామెడీ అది? ఎవరికి చెప్పకండి కామెడీ అని, నవ్విపోతారు. నాగార్జున గారు, అది రోజా గారు, ఎలిమినేట్ ఇమ్మీడియట్లీ మేడం. యూజిటీని బాటమ్ లైన్ కి తీసుకెళ్లారు. వాల్యూమ్ ఉంది, వాయిస్ లేదు. లాజిక్ ఉంది, లాఫ్టర్ లేదు. డాన్స్ లో వాక్ లేదు, వాక్ లో డాన్స్ లేదు. అసలు ఇంత పరమచ్చ. అయ్యో మేడం, మీరు అంత ఆలోచించకండి. మాలో ఎవరికి ఇచ్చినా పర్లేదు మేడం. మాలో ఎవరికి వచ్చినా మాకు వచ్చినట్టే ఫీల్ అవుతాం మ్యామ్. ఇచ్చేయండి మేడం, ఎవరో ఒకరికి ఇచ్చేయండి. వావ్, మీరు ఇందాకటి నుంచి చెప్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ మీరు నిజంగానే ఇంత యూనిటీతో ఉన్నారని నేను అస్సలు అనుకోలేదు. ఇంత యూనిటీ ఉన్న వాళ్ళనైనా నేను ఇప్పటి వరకు చూడనే లేదు. సూపర్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఉర్జిత్ అంటే యూనిటీ, యూనిటీ అంటే ఉర్జిత్. అవును, ఉర్జిత్ అంటే యూనిటీ, యూనిటీ అంటే ఉర్జిత్.